రైట్. ఐల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. మళ్ళీ వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. దానికంటే ముందు రామ్మోహన్ గారు, మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఒక్కొక్కరుగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ కావచ్చు, నిన్నటి వరకు ఉన్నటువంటి రాజ్యసభ ఆయన కూడా ఆర్ కృష్ణయ్య గారు ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఆయన. సో కృష్ణయ్య గారు కావచ్చు, ఇలా ఒక్కొక్కరు వచ్చేసి ఇలా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమిలో జాయిన్ అయ్యేటువంటి దాన్ని ఏపీ ఏ విధంగా చూడాలి? అవినాష్ గారు, మీకు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, అట్లాగే సూర్యనారాయణ గారికి, మన ఫోర్ సైట్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. నేను వాళ్ళ వివాదాలు వాళ్ళ చెప్పుల్లో నేను కాలు బయట వాళ్ళిద్దరు విమర్శించుకోనియండి. పార్టీలు అస్తిత్వాలు ఈ విషయం మాట్లాడతాను. ఎందుకంటే ఇక్కడ వేరే భేదం లేదు కదా, పార్టీలు అస్తిత్వాలు ఎట్లా ఉంటాయి. శ్రీశ్రీ గారి కొటేషన్ ఒకటి ఉంది, అవినాష్ గారు, నిప్పులు చెరుగుతూ నింగికి ఎగిరితే నిబిడాశ్చర్యంతో మీరు నెత్తురు కక్కుతూ నేల ఆరాడితే నిర్దాక్షిణ్యంగా మీరు తొక్కేస్తారు. అంటే ఎట్లా ఉంటాయంటే ప్రజలు కానీ పార్టీలు కానీ ఒకసారి కింద మీద పడుతుంటాయి. పార్టీల అస్తిత్వం మొత్తం పోదని నేను అంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మనకు విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2 సార్లు అధికారం మారింది. ఒకసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది, తర్వాత మళ్ళీ వచ్చింది, మళ్ళీ రెండోసారి టీడీపీ కూటమికి అధికారంలోకి వచ్చారు. కానీ అంతకుముందు రాకముందు చూడండి, 23 మంది అంతకుముందు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను వారు మన చంద్రబాబు నాయుడు గారు చేర్చుకున్నారు కదా. దాంతో పార్టీ కథం అయిపోయిందా? 69 మంది కలిసి 23 మంది గెలిపించుకున్నారు. సరే, దేవుడు స్క్రిప్టా ఏదైనా కానీ మొత్తం మీద మాత్రం 23 మంది మిగిలారని శాపనార్థాలు కూడా పెట్టారు. తర్వాత నేనేమంటున్నాను, ఇప్పుడు కూడా వాళ్ళు 11 మందికే మిగిలిపోయారు. పార్టీలు ఒడిదొడుకులు ఉంటాయి. పార్టీలకు అన్నిటి 2 సీట్లు ఉన్న బీజేపీ అధికారంలోకి కేంద్రంలో వచ్చి 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది అనుకున్నారు. అంతకుముందు వాజ్పేయి ఒకసారి చేస్తారనుకున్నారా? కాదు కదా. అందుకనే పార్టీల సీట్లను బట్టి బలాబలాలు అట్లా అంచనా వేస్తారు అవినాష్ గారు. కానీ పార్టీల బలాబలాలు తారుమారవుతుంటాయి, కానీ బళ్ళు ఓడలు అవుతుంటాయి. మాత్రం ఇప్పుడు ఒలి పక్క పడ్డా చారికలు పక్క పడ్డావు కదా. అందుకని నేనేమంటున్నాను అంటే ఇక్కడ పార్టీ మొత్తం పోయింది అనుకోవడం సరైనది కాదన్న. ఉదాహరణకు తెలంగాణలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ మొత్తం 1 సీట్ లేకుండా పార్లమెంట్ లో అయినట్టు పోయినట్టేనా? 35 సీట్లు వచ్చాయి, 35% ఓట్లు వచ్చినాయి. ఇక్కడ కూడా అంతే, 40% ఓట్లు వచ్చినాయి. టీడీపీకి సీట్లు 11 రావచ్చు. ఎఫ్పిటిపి అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ లో ఓట్లకు సీట్లకు సంబంధమే లేదు, తమాషా పద్ధతిలో ఉంటుంది. ఓట్ల శాతానికి సీట్లకు 40%, సుమారు 40% ఓట్లు వచ్చి కూడా ఇవాళ వైసీపీకి 11 సీట్లే మిగిలినాయి. కాదంటలే. కానీ పార్టీలు పలసపడ్డప్పుడు, పార్టీలు గెలవనప్పుడు అదే పార్టీ నాయకులు తిరగబడతారు, తప్పుగా ఇంకా బూతులు కూడా తీస్తారు. ఒక ఉదాహరణ చెప్పాలి, టీడీపీలో అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు? పార్టీ లేదు, బూత్ లేదు, తూచాను అనలేదా? ఫోన్లో మన సంభాషణ విన్నాం కదా, తూచయిందా? మరి వాళ్ళని కూటమి అధికారంలోకి వచ్చింది కదా. అంటే అదే పార్టీ నాయకులు పార్టీ బలహీనమైనప్పుడు ఎవరైతే నిలబడతారో, ఎవరైతే దాన్ని నిలిచి గెలుస్తారో, కానీ నిలబడకపోతే వాళ్ళు అవకాశవాదులుగా మారుతారు. ఎవరైనా సరే అంటారు. ఒక పార్టీ సిద్ధాంతం పట్టుకుంటే గతంలో ఒక పార్టీలో ఉన్నవాడు అంటే జీవితాంతం పార్టీలో ఉండేవాడు. ఇప్పుడు అట్లా లేదు కదా, అవకాశవాదం. ఇవాళ జనసేన ఒక మంచి అవకాశం కనపడుతుంది వీళ్ళందరికీ కూడా. కాదంటలేదు నేను, పోవడం తప్ప ఒప్ప వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. రాజకీయ భవిష్యత్తును పడంగా పెట్టి ఎవరు కూడా ఉండరు కదా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత దగ్గరో అందరికీ తెలుసుకున్నారు. కానీ ఏదో పొరపచ్చాలు వచ్చినాయి. తర్వాత ఎటుపోదామంటే వైసీపీ నాయకులకు జనసేన దిక్కేందుకు అవుతుందంటే వాళ్ళ టీడీపీని గతంలో పరిశుభ్రతతో తీవ్రంగా విమర్శించారు. నాయకులు అధినాయకులతో సహా అందరినీ తిట్టిపోసింది కదా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గొప్ప అని చెప్పలేరు కదా, అదే నోరుతో చెప్పలేరు కదా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కొత్త పార్టీలో అధినాయకుడి గురించి ఎప్పుడు పెద్దగా మాట్లాడిన వాళ్ళు కాదు ఇప్పుడు వీళ్ళందరూ కూడా. ఏది మనకు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద. కనుక ఇక్కడికి పోతే బాగుంటది అనుకుంటున్నారు. రేపు పొద్దున అంతే కదా. ఇప్పుడు జనసేన 1 సీటు గెలిచినాడు, ఏమన్నా మనం గెలిచిన 1 సీటు కూడా అటు పక్కన వైసీపీకి అసోసియేటెడ్ సభ్యుడు ఉన్నప్పుడు ఏమైనా 10 ఏళ్ళు రాజకీయ భవిష్యత్తు లేదనుకున్నాం కదా జనసేనకు. వచ్చిందా? వాస్తవానికి పవన్ కళ్యాణ్ అసలు పార్టీలని నా ఉద్దేశం ప్రకారం రాజకీయ నాయకుడి కంటే కూడా పవన్ కళ్యాణ్ కేవలం సినిమా స్టార్, ఏదో మ్యాజిక్ చేస్తా అని చెప్పేసి ఊహించుకుంటున్నాడు అనేటువంటి విమర్శలు చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలందరూ చేశారు. వైసీపీ కాదు, టీడీపీలో లోపాయకారి టీడీపీ వాళ్ళు కూడా అన్నారు. ఆనాడు మనకు మొట్టమొదటి 2014లో కూటమిలో లేకుండా, కూటమిలో ఉండి మన వాళ్ళు పోటీ చేయాలి జనసేన. అప్పుడు మొట్టమొదటి ఎవరితో నిర్వహించారు వారు? పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి రాజధాని రైతుల గురించి చేస్తారు, ప్రత్యేక హోదా గురించి, లేకపోతే విభజన హామీల అమలు గురించి బీజేపీతో వ్యతిరేకమయ్యారు. కానీ ఫస్ట్ బీజేపీతోనే, తర్వాత రైతుల సమస్య, రాజధాని రైతుల సమస్య మీద టీడీపీతో దూరమయ్యారు. కానీ నేనేమంటున్నాను అంటే ఆనాడు ఇదే టీడీపీ నాయకులు, ఇదే బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ అనలేదా? ఎన్ని మాటలు అన్నారు? రాకేష్ స్టార్ అని వీళ్ళు బహిరంగంగా ఆయన పనికిరాడు, రాజకీయాలకి పనికిరాడు అన్నారు కదా. వాళ్ళు రాకేష్ స్టార్ అంటే వీళ్ళు రాజకీయాలకు పనికిరాదు, ఇవాళ రేపు ఈ పార్టీలు 3వ పార్టీగా ఉండదే అన్నారు. అంటే 2 హేమాహేమి పార్టీలు కొట్లాడుతున్నప్పుడు అటు వైసీపీ ఎట్లాగో మన కాంగ్రెస్ మునిగిపోయింది, వైసీపీ
వర్సెస్ టీడీపీ ఉన్నప్పుడు 3వ పార్టీకి స్థానం లేదన్న. ఏమైంది మరి ఇప్పుడు ఇవాళ వచ్చే 100% స్ట్రైక్ రేట్ తోనే ఆయన వచ్చారు కదా. అందుకంటే నేను ఏమంటున్నానంటే పార్టీలు పలచబడ్డప్పుడు, పార్టీలు నష్టపోయినప్పుడు అదే పార్టీలోని వాళ్ళు వ్యతిరేకం చేస్తారు. నేను అచ్చెన్నాయుడు విధానం చెప్తున్నా, బాలినేని శ్రీనివాస్ రైట్. ఐల్ కమ్ బ్యాక్ టు రామ్మోహన్ గారు ఒకసారి. తమ నిలవులు మిత్రుడు శత్రువు కదరా, పార్టీల అస్తిత్వం మునిగిపోద్దని ఒక సంఘటన వల్ల, ఒక ఎన్నికలు ఓడిపోవడం వల్ల, ఒక ఎన్నికలు గెలవడం వల్ల మొత్తం పార్టీలు గ్రూపు మార్చిపోతాయని అబద్ధం. కానీ దాన్ని బట్టి మొత్తం పార్టీ పోయింది అని వైసీపీ అనడానికి లేదు, టీడీపీని కూడా అనడానికి వీల్లేదు, వీళ్ళ జనసేనను కూడా అనడానికి వీల్లేదు. జనసేన ఒక మార్గంగా కనపడుతుంది వీళ్ళకి ఇప్పుడు, అదే అవుతుంది. రైట్.